ఈ తంగేడు చెట్టు సాధారణంగా మనకి బంజరు భూముల్లోనూ చిట్టడవుల్లోనూ దొరుకుతూ ఉంటుంది. దీనికి శాస్త్రీయనామంగా కేసియా ఆరిక్యులేటా అనేటువంటి లాటిన్ పేరు ఉంది ఈ మొక్కకి. అయితే ఈ మొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది తొలకరి వాన కురిసిన తర్వాత పుష్పాలు పుష్పించేటువంటి మొక్కల్లో ప్రధానంగా తంగేడు చెట్టుని మనం చూడొచ్చు. ఇది గణపతికి సంబంధించినటువంటి మొక్కలలో ప్రధానమైనటువంటి మొక్క. మరీ ముఖ్యంగా ఈ మొక్కకి సంస్కృతంలో ఉండేటువంటి పేర్లలో మాయహరి అంటే మాయని హరించేటువంటి శక్తి ఉందన్నమాట. అంటే స్వస్వరూప జ్ఞానాన్ని ఇచ్చేటువంటి మొక్కల్లో దీనికి ప్రధానమైనటువంటి పేరుంది. అలాగే తిమిరహరి అంటే తిమిరము అంటే కళ్ళు బయలు కప్పడము లేదా తిమ్మిరి స్పర్శ సరిగ్గా తెలియకపోవడము, ఇటువంటి వాటిని తగ్గించేటువంటి స్థితి ఉన్నటువంటిది. ఈ మొక్కకి అనేక రకాలుగా ఔషధ గుణాలు ఉన్నట్టుగా మనకి ఆయుర్వేద గ్రంథాల్లో చెప్తూ. ప్రధానంగా ఈ మొక్కల్లో కూడా చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా మామూలుగా బతుకమ్మలో వాడుకునేటువంటి ఏవైతే ఈ తంగేడు పుష్పాలు ఉన్నాయో వీటిని గొబ్బి పువ్వులు అంటారు. నిజానికి గొబ్బి పువ్వులు అనేటువంటిది కోకిలాక్ష అనేటువంటి మొక్క ఉంది. దానికి ఇల్లు కలిగినటువంటి గొబ్బి చెట్టు ఉంటుంది. ఆ పువ్వుల్ని వాడతారు ఆంధ్ర ప్రాంతంలో. కానీ బతుకమ్మలో వాడేటువంటి తంగేడుకు సంబంధించిన దాన్ని గొబ్బి పువ్వులు అని చెప్పడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా, అంటే ఒక ప్రదేశంలో ఒక మొక్కకి ఒక నామం, పర్యాయ నామం ఉన్నట్టుగా లేదా ప్రాంతీయ నామం ఉన్నట్టుగా ఆంధ్ర ప్రాంతంలో గొబ్బి పువ్వులు అంటే ముళ్ళ గోరెంటకు సంబంధించినటువంటి మొక్కకు సంబంధించిన పుష్పాలు. కానీ తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి తంగేడుకి గొబ్బి పువ్వులని సాధారణంగా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ మొక్క స్పెషాలిటీ ఏమిటంటే, ఎవరైనా సరే అంటే మందు మాదక ద్రవ్యాలు తిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ పువ్వు యొక్క వాసన, ఈ పువ్వు యొక్క కషాయము ఎలా తగిలితే ఆ తిమ్మిడి పోతుంది, ఆ నిద్ర మొత్తం అనేటువంటి పోతుంది. కాబట్టి వాళ్ళకి బతుకు మీద ఆశ కలుగుతుంది. కాబట్టి బతుకమ్మలో ప్రధానంగా వాడవలసిన ద్రవ్యాలలో పువ్వులలో తంగేడు పువ్వులు అనేటువంటి ప్రధానం. అంతేకాకుండా ఈ పువ్వులని మరగబెట్టుకుని గనక రోజు ఒక 5 గ్రాములు మోతాదు కనుక తాగితే రెగ్యులర్ గా రోజుకు 10 సార్లు మూత్రం వెళ్ళేటువంటి అతిమూత్ర వ్యాధి ఏదైతే ఉందో ఆ అతిమూత్ర వ్యాధి తగ్గి తప్పనిసరిగా అతిమూత్ర వ్యాధి ముదిరిపోతే మధుమేహం కింద మారుతుందని ఆయుర్వేద సిద్ధాంతకర్తలందరూ చెప్పి ఉన్నారు. కాబట్టి అతిమూత్ర వ్యాధిలో ప్రధానమైనటువంటి ఔషధం కూడా మనకి ఈ తంగేడు చెట్టు యొక్క పువ్వులే. అంతేకాకుండా ఈ తంగేడు కాయలు ఉంటాయి, అవి తప్పడిగా పొడవు ఉంటాయి. ఆ విత్తనాలను గనక చూర్ణం చేసి ఒక 2 గ్రాముల మోతాదులో కనుక దోరవెచ్చగా వేయించుకుని కాఫీ గింజల్లాగా మనం కాఫీ పెట్టుకుని కనుక ఆ గింజలతో కాఫీ పెట్టుకుని కనుక తాగినట్లయితే ఉద్దెదడ, నీరసం, కళ్ళు తిరగడం లాంటి రోగాలు పోతాయి. అంటే తంగేడు పూలతోనూ టీ పెట్టుకోవచ్చు, తంగేడు గింజలతో కూడా టీ పెట్టుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే హృదయానికి చంచలత్వం అనేటువంటిది తగ్గి స్థిరంగా గుండె కొట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే పంటి నొప్పి లాంటి పంటికి సంబంధించిన రోగాలు ఉండేటువంటి వారికి ఈ తంగేడు పుల్లతో కనుక దంతదానం చేసినట్లయితే ఆ పంటి నొప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుతాయి. ఆయుర్వేదంలో ప్రధానంగా ఈ మొక్కకి మధుర రోక్ష గుణాలు ఉన్నట్టుగా శాస్త్రంలో చెప్పారు. ఎప్పుడైతే మనకి మధుర రోక్ష గుణాలు ఉన్నాయో వాతము, అలాగే కఫము, దాంతో పాటుగా పిత్తము, ఈ 3 కూడా తగ్గేటువంటి, అంటే వాతపిత్త కఫాలని 3 కూడా తగ్గించేటువంటి తత్వము ఈ తంగేడు యొక్క మొక్కలో
ఉన్నాయి. అలాగే ఆడవాళ్ళకి తెల్లబట్ట అనేటువంటిది, అంటే ఎక్కువ పని చేయడం వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల, వెటర్నరీకి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ల వల్ల, తర్వాత గర్భసంచికి సరైన బలం లేకపోవడం వల్ల, వారికి బి విటమిన్ సక్రమంగా అందకపోవడం వల్ల తెల్లబట్ట ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి తెల్లబట్టను తగ్గించడానికి ఈ పువ్వులు అని పేరు కలిగినటువంటి తంగేడు పువ్వుల యొక్క కషాయము అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ హేమస్త అనేటువంటి పేరుతో సంస్కృతంలో తంగేడు పువ్వులు పిలుస్తుంటారు. ఎందుకంటే బంగారు రంగు పువ్వులు ఉన్నాయి కదా, అందుకని ఆ పువ్వుల నుంచి వచ్చేటువంటి ఆవిరిని గనక శరీరానికి గనక రోజు పట్టించారనుకోండి, శరీరము బంగారపు ఛాయలోకి మారుతుంది. అందుకనే సూర్యనారాయణ స్తోత్రంలో పర్టికులర్ గా ఒక్కొక్క పుష్పానికి ఉండేటువంటి గుణాల్ని శ్రీ సూర్యనారాయణ మేలుకో అంటూ ఉండేటువంటి దాంట్లో పుష్పాలతోనే ఆ స్తోత్రం అంతా ఉంటుంది. అందులో తుమ్మి పూలు, అలాగే గునుగు పువ్వులు, తంగేడు పువ్వులు, ప్రతి దానికి సంబంధించినటువంటి ఒక వైద్య సంబంధమైనటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అంతేకాకుండా చిన్నపిల్లలకి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఈ తంగేడు, పట్టుకున్నగా నేల తంగేడునే ఔషధ గుణాల్లో ఎక్కువగా వాడుతుంటారు. అలాగే అడవి తంగేడు, తుప్ప తంగేడు, తీగ తంగేడు, వివిధ రకాలైనటువంటి తంగేళ్ళు ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రాంతంలో 2 మీటర్లు ఎత్తుగా ఉండి గుబురుగా పెరిగి చింతాకుల కన్నా పెద్ద ఆకులు ఉండి చింతాకులాగే ఉండేటువంటి దానిని మాత్రమే వాడాలి. ఆ కాండం యొక్క బెరడును తీసుకుని బాగా కషాయం కింద కాచి దాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే కడుపుకు సంబంధించిన నొప్పులు, కడుపు నొప్పి అనేటువంటిది బ్రహ్మాండంగా తగ్గుతుంది. అంతేకాకుండా విరిగిన ఎముకలు గట్టిగా అతుక్కోవడానికి చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ కోడిగుడ్డు తెలసన, తర్వాత ఈ తంగేడాకుల్ని బాగా నూనెసేసి ఆ ఎక్కడైతే ఎముకలు ఇరిగిపోయినాయో ఆ ప్రాంతంలో పైన పట్టుకొని వేస్తారు. మరి ఆంధ్ర ప్రాంతాల్లో అయితే తును, బెల్లం లాంటివి కలిపి కూడా వేస్తుంటారు. కానీ తెలంగాణ ప్రాంతంలో ఎముకలు అతుక్కోవడానికి పర్టికులర్ గా తంగేడు ఆకుల్ని వాడుతుంటారు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే డి విటమిన్ అధికంగా పుష్కలంగా దొరికేటువంటి పత్రాలలో కషాయ రుచి కలిగినటువంటి, ఇందాక నేను మధుర రోక్ష గుణాలు కూడా చెప్పాను, అందులో కషాయ గుణం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కషాయ గుణము, రోక్ష గుణము, మధుర రసము కలిగి ఉండటం వల్ల నోరు పూతలు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి తంగేడు పువ్వుల యొక్క కషాయాన్ని పెట్టి రోజు 3 పూట్ల ముక్కుని చూసేస్తే నోటికి సంబంధించినటువంటి నోటి పూతలన్నీ కూడా అత్యద్భుతంగా చూస్తాయి. తంగేడు చెట్టు యొక్క ప్రతి పత్రము కూడా ఔషధోపయోగమే. మనము దీనిని వినాయకుడికి సంబంధించినటువంటి మొక్క కింద ఎందుకు చెప్పేమో అంటే ఇది మధుమేహంలో, అంటే ప్రధానంగా మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ప్రదేశంలో దీని యొక్క చర్య అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మరీ ముఖ్యంగా సంక్రాంతి మాసంలో వచ్చేటువంటి గొబ్బెమ్మల్లో అన్ని ప్రాంతాలలోనూ వాడవలసినటువంటి మొక్క ఏది అంటే గనక ఖచ్చితంగా అది తంగేడు పుష్పాలని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. కాబట్టి తంగేడు మొక్కని బతుకమ్మ మన బతుకుని పండించడానికి, బ్రతుకుని సవ్యంగా తీసుకెళ్ళడానికి, ఎటువంటి చీకు చింత లేకుండా హృదయము మనస్సుని కూడా పరిపూర్ణంగా పరిపుష్టంగా బలంగా ఉంచడానికి అనేక రకాలుగా బతుకులో అది సాయపడుతుంది. కాబట్టి బతుకమ్మ అంటే తంగేడే. కాబట్టి బతుకమ్మ సంబరాలలో తంగేడు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్ కలుసుకుందాం. సెలవు, నమస్కారం.